అందరికీ హ్యాపీ దసరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు దసరా గురించి. సో ఒక విషయం నేను చెప్పాలి. చూడండి, మనకు ప్రతి సంవత్సరము ఒక దసరా ఉంటుంది, ఒక దీపావళి ఉంటుంది, అండ్ ఒక పండుగ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అది వస్తూనే ఉంటుంది. కానీ ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవ్రీ వీక్ మాకు పండుగలాగానే ఉంటుంది. ఇక్కడ వస్తాము, కలుస్తాము, ఓకే, అందరి యొక్క ఎక్సైట్మెంట్, అందరితో ఒక మంచి ప్రేమ ఆప్యాయత మేము ఇక్కడ పంచుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఈ ఆపర్చునిటీ వల్ల లైఫ్ చేంజ్ అవుతుంది అని ఎంతమంది నమ్ముతున్నారు? कितने लोगों को लगता है कि यहाँ पे ज़िंदगी बदल सकता है? अच्छा, पहली बार कितने लोग आए? फर्स्ट टाइम ఎంతమంది వచ్చింది? राइट, वेरी गुड. तो देखिए, ये अपॉर्चुनिटी जब हम पहली बार आए थे ना, तो हमको कुछ भी समझ में नहीं आया. ఓకే, మాకు ఏం పెద్దగా ఏం అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే ఏం లేదు అర్థం కావడానికి. ఇక్కడ ఏం లేదు పెద్దగా, కానీ అర్థం కాలే. అరే ఐసా కైసా అని అట్లా ఎట్లా అవుతుంది అంతే మాకు అర్థమైంది. కానీ సెకండ్ పాయింట్ ఏం అర్థమైంది అంటే పిలిచిన వ్యక్తి మీద మాకు ఉన్న ఒక గౌరవం. ఓకే, మాకు పిలిచిన వ్యక్తి మాకు ఏదో మంచి జరగాలి అని పిలిచిండు, అది మాకు ఒకటి అర్థమైంది అంతే. పెద్దగా మాకు ఏం అర్థం కాలేదు. సో ఇవాళ మీకు కూడా ఎవరైనా ఇన్వైట్ చేశారు, आपको भी किसी ने इन्वाइट किया तो वो आपका भला चाहता है, इसलिए उन्होंने आपको बुलाया. इतनी बात समझ में आ गई ना, तो काफ़ी आज के लिए. ठीक है, आज ఇవాళ మీకు ఒకవేళ అర్థమవుతుంది, నాకు పిలిచిన వ్యక్తి నా జీవితం మారాలి, నాకు ఏదో మంచి జరగాలి, అందు గురించి పిలిపించారు అని ఒక్క మాట అర్థమైతే ఇక్కడ పాజిటివ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ పాయింట్ ఏమర్థం కావాలి అనుకుంటే మనము మన పాస్ట్ నాలెడ్జ్తో, పాస్ట్ एक्सपीरियंसతో ఎక్కడ ఉన్నాము అక్కడే ఉన్నాము. ओके, हम जहाँ पे है वो हमारे पास्ट नॉलेज, एक्सपीरियंस, जो भी हम पढ़े या सीखे या जहाँ पे हम पैदा, वो सब का मिला के आज आपका बैंक में कितना पैसा है, आप कौन से घर में रह रहे हो, कौन सा गाड़ी चला रहे हो, बच्चे कौन से स्कूल में पढ़ रहे हैं, और सवेरे से लेके शाम तक आपके फेस पे कितना स्माइल है, ये सब उसके ऊपर से आता है. आता कि नहीं आता? ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ ఫేస్ మీద ఎంత కాంతి ఉన్నది, నవ్వు ఉన్నది, అది అర్థమైపోతుంది. మీ ఇక్కడ ఏమున్నది, అక్కడ ఏమున్నది, ఇంట్లో ఏమున్నది అర్థమైపోతుంది. సో ఈ ఆపర్చునిటీ వల్ల ఇవన్నీ మీకు చేంజ్ కావచ్చు. ये अपॉर्चुनिटी सब कुछ बदल सकता है. शर्त क्या है कि हम पुराने तरीके से ही अगर हम दुनिया को और ये बिजनेस को देखेंगे तो हम बड़ा सक्सेस नहीं ले सकते, ज़िंदगी को नहीं बदल सकते. ज़िंदगी को बदलने के लिए पहले हमारी सोच को बदलना पड़ेगा. లైఫ్ చేంజ్ కావాలంటే ఏం చేంజ్ కావాలి? ఫస్ట్ మన ఆలోచన సరళి చేంజ్ కావాలి. ఓకే, ఇక్కడ సార్ చెప్పారు 1 लाख ఇన్కమ్ వస్తుంది, మీకు కార్ వస్తుంది, ఓకే, మీకు ఫారెన్ ట్రిప్ ప్రతి సంవత్సరం 2 times వెళ్ళి రావచ్చు చెప్తే ఎంతమందికి 100% బిలీవ్ వచ్చేసింది, ఇక రేపు నాదే అని వచ్చిందా? ఎప్పుడైతే ఈ బిలీవ్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి ఈ బిజిनेस स्टार्ट అవుతుంది. जब तक ये भरोसा अपने आप पर नहीं आएगा तब तक ये बिजनेस अच्छी तरीके से स्टार्ट नहीं होगा. हम काम करेंगे लेकिन जो रिजल्ट आना चाहिए वो हमको नहीं आएगा. ठीक है, तो ये अपने को बदलने के लिए ही सिस्टम है. మన లోపల మార్పు రావాలి, అందు గురించి విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది.